నమస్తే దోస్తులు, మేమైతే ఈరోజు మా ఊర్లో పుట్టుకోకులకైతే వచ్చేసాం. పొద్దున తెల్లారుజాము అంటే పుడుకుతూనే ఉన్నాం గాయస్. ఒకటి సింగిల్ పుట్టుకోక కూడా మాకు దొరకలేదు. ఇప్పుడు చాలా దూరం వచ్చేసాము. దాదాపు మా ఊరు అంటే ఒక 5 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసాము. చూడండి, మార్నింగే నిన్నైతే వాన అయితే మా ఊర్లో పడడం అయితే జరిగింది. సో దానికే పుట్టుకోకులు లేచింటావని మేమైతే పుట్టుకొని వచ్చినాము. బట్ సింగల్ పుట్టుకో కూడా మాకు దొరకలేదు. మా దరిద్రం ఏంటో మాకే తెలుస్తలేదు. చూద్దాం, ఇంకా ముందరికి అలా పోతున్నాము, దొరుకుతామేమో. అల్లటేసి పట్టిన సింగల్ పుట్టుకో కూడా మాకైతే దొరుకుతలేదు గైస్. చూడండి, పల్లెటూరు చిత్రాలు ఎలా ఉంది. అది కనిపిస్తున్న కొండ మా ఊర్లోనే పెద్ద కొండ, పొట్టికొండ అంటాం. పొట్టుకొండ నాకు క్లియర్ గా పూర్తిగా తెలుసు, ఏం పిలిచేది అలా. జల్లడేసి పట్టిన ఒక్క సింగల్ పుట్టుకో కూడా దొరకలేదు గైస్ మాకైతే. మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసాం. 7:30, 8 అవుతుంది. ఒకటి కూడా దొరకలేదు. కనీసం ఇందు వచ్చిందనికన్నా ఒక 10 చిక్కితే ఏదో అలా సాంబార్ చేసుకొని తింటే మాకు తృప్తి అవుతుంది. ఎందుకంటే ఎంతో వచ్చినాం నడుచుకుంటూ. కాళ్ళు చూడండి, కాళ్ళ నేను వస్తున్నా గైస్. నడిచి ఎలా పుడకాలండి? ఇంకా జల్లడేసి అంత పుడుకున్నా ఒకటి కూడా దొరకకుండా ఎలా అండి ఇలా అయితే? ఓకే గైస్, ఇంకా మాకు ఎవరు ఫాలో చేసుకుంటలేదో దయచేసి ఫాలో చేసుకోండి. ఏదో మీ చదువు అయినంత కొంచెం ఫాలో చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి గైస్. ఫైనల్ అయితే మాకైతే ఒకటి దొరకడం అయితే జరిగింది. ఏదో దేవుని దయ వల్ల ఇలా అంతసేపు తిరిగిన ఒకటి కూడా దొరకలేదు. దేవుని దయ వల్ల మాకైతే చూడండి ఒకటైతే దొరకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ముందరికి పోతున్నాము, అటు ఇంకా దొరకాలని పోతున్నాం. దొరకాలి గైస్. మేమైతే గైస్ అక్కడ కనబడుతుంది చూడండి, అది ఆ కొండ వచ్చేసి మా ఊరి గ్రామ దేవత అయిన మారమ్మ కొండ. అదైతే మేమైతే మా ఊరు మండి కూడా ఒక దాదాపు 8 కిలోమీటర్ ఉంటుంది గైస్. ఇంత దొవ్వ వచ్చాం, అయినా మాకు దొరికింది మాత్రం ఒకటి దొరికింది గైస్. పొద్దున మండి జల్లడేసి పుడికితే ఇంకా దొరుకుతావేమో అని ఇక్కడైతే వచ్చాం. కొండ దట్లో వచ్చేసాం. చూడండి, ఎక్కడ అవి కనబడతలేదు ఇంకా. సో అమ్మ ఆశీస్సులతో మాకు దొరకాలని మేము అమ్మవారిని కోరుకుంటున్నాము. చూడండి గైస్, మా ఊరు చుట్టుముట్టు కొండలు అయితే ఎక్కువ ఉంటాయి. చూద్దాం గైస్, ఇంకా అన్ని దొరుకుతావు గైస్. చూడండి, మేమైతే ఈ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. పుట్టుకోగల కోసం ఎంతో అయినా పోతూనే ఉన్నాం మార్నింగ్ మంటి గైస్. ఇది చూడండి, ఇది ఇక్కడ కరడి సంచరించడం అయితే జరిగింది. ఎందుకంటే అది కరడి ఎరిగిండేది. కరడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, లేదంటే అది మనల్ని మీట్ అయిన రోజే మన లాస్ట్ డే అవుతుంది. పోతున్నాం గైస్, వెళ్ళిపోతున్నాం. ఊరికే ఉడుక్కొని పోతున్నాం. మాకైతే ఒకటి కూడా దొరకలేదు. అక్కడ ఒకటి దొరికేది ఆడ ఉన్నట్లున్నవి. పోతున్నాం, చూడండి, చూపిస్తాను మీకు. ఆడైతే 2 అయితే ఉన్నాయి. బట్ అవి
గైస్ ఇక్కడైతే ఉన్నాయి, బట్ కానీ ఇవి మనుషులు తినే పుట్టుకోకలు అయితే కాదు. చూస్తారా మీరు? గైస్ ఇవన్నీ పుట్టుకోకలే, బట్ కానీ మనుషులు తినేది కాదు. వాటితో మనకి పని లేదు. ఇంకా సీడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా వీటిని మేము ఎరుపుట్టుకోకులు అని అంటాము. వీటిని మనము మనుషులు ఎవరు తినరు వీటిని. చూడండి గైస్, ఇంత దోవ వస్తే మరి అలాంటివి కనబడదు. ఇంకా ఎంత దోవ వెళ్ళాలో అయితే నాకైతే తెలుస్తలేదు గైస్. మేమైతే ఇటు వెళ్ళొచ్చేసాం. కొండ చూడండి, ఇది డేంజర్ కొండ గైస్ మా ఊర్లో. కానీ పుట్టుకోకుల కోసం మేమైతే వెళ్ళిపోతే జల్లడేసి పోడుతున్నాం.